వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా కొంచెం క్వాంటిటీ కావాలి అంటే కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడైతే దాన్ని అంతా కూడా బాగా కలుపుకొని మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వీటిని డైరెక్ట్గా స్పూన్తోనే వేసేస్తున్నాం కాబట్టి కొంచెం జారుడుగా అన్నది ఉండాలి. జొన్న పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. జొన్నలలో ఫైబర్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. అందుకోసమే ఇది చాలా ఫేమస్ మిల్లెట్ అయింది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి అండ్ సి కూడా ఉంటుంది. కాబట్టి డే బై డే మీ డైట్లో జొన్నల్ని యాడ్ చేసుకోవడం వల్ల మీ హెల్త్కి చాలా మంచిది అని చెప్పాలి. ఇదిగోండి, ఇప్పుడైతే మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమము 15 మినిట్స్ అయితే పక్కన తప్పకుండా ఉంచాలి. ఇప్పుడైతే దాన్ని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసి మనం మూత ఉంచేసి పెట్టామనుకోండి, ఒక 5 మినిట్స్ లోపల అది చాలా బాగా కుక్ అవుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనం ఇది కాల్చుకోవాలి. టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి వీలైతే ఒక 2 పెన్నాలు ఉంచుకొని మీరు ఒకేసారి 2 అప్పల్ని చేసుకున్నారనుకోండి, మీకు టైం అన్నది కలిసి వస్తుంది. చూసారా, శనగపిండి వేయడం వల్ల మంచిగా రోస్ట్ అన్నది, కలర్ అన్నది కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మన డే అన్నది స్టార్ట్ అయిందనుకోండి, చాలా హ్యాపీగా, చాలా హాయిగా ఉంటుంది. దీనికైతే కాంబినేషన్గా పెరుగు పచ్చడి తీసుకుంటున్నాను. అలాగే దీనికి టమాటా పచ్చడి కానీ, బీరకాయ పచ్చడి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.